దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనంలో, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛను తీర్చును. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో ఆయన ఎన్ని కార్యాలైనా చేయగలడు. నీ హృదయంలో ఉన్నటువంటి ఆశలన్నీ ఆయన తెలుసుకొని ఉన్నాడు. కాబట్టి నీవు ఏదో కొదువైనదని, నీకేదో నీ ప్రార్థన ఆలకించి దేవుడు నీకు సహాయం చేయలేదని, ఎప్పుడు నా జీవితంలో ఈ కార్యం జరుగుతుంది, దేవుడు అసలు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నన్ను వదిలేశాడేమో, దేవుడు నన్ను వదిలేయకపోతే నా జీవితంలో ఇంకా ఎందుకు ఇలా ఆలస్యమైపోతూ ఉందని కొన్నిసార్లు మనము ఆలోచిస్తూ దిగులు పడుతూ నా జీవితం ఇలా అయిపోయిందని నిరాశలోకి వెళ్ళిపోతూ ఉంటాము. అయితే ఈరోజు నా దేవుడు తన వాక్యము ద్వారా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా అద్భుతమైన కార్యాన్ని, ఆశ్చర్య కార్యాలను, మహత్కార్యాలు చేయగలడని నీకు విశ్వాసం ఉన్నప్పుడు నువ్వు దిగులు పడవు, నీవు అనుమానపడవు. నీవు వారి వైపు వీరి వైపు చూసి వాళ్ళ జీవితంలో ఎన్నో మేళ్ళు చేశాడు దేవుడు, నా జీవితంలో ఎందుకు చేయలేదని నీవు నిరాశలోకి వెళ్ళవు. అక్కడ రాయబడినటువంటి వాక్యాన్ని, ఆ వచనాన్ని మనం పరిశీలిస్తే, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నాకు సమస్తము సహాయం చేయగలడు, నాలో ఉన్నటువంటి ఆశలని నా దేవుడికి తెలుసు, నా తండ్రి ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడని నువ్వు సంతోషించగలిగితే, ఆయన మీద అటువంటి నమ్మకం ఉంచి ఆయనతో నీవు ఈ లోకములో మరి గడుపుతూ ఆయన సన్నిధిలో ఆనందిస్తూ ఉంటే, మనం చదువుకున్నటువంటి వచ్చిన భాగం తెలియజేస్తున్న శ్రేష్టమైన విషయం ఏంటంటే, ఆయనకి నీ హృదయములో ఉన్నటువంటి కోరిక లేక వాంఛ ఆయన ఎరిగి ఉన్నాడంట. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి బట్టి సంతోషిస్తూ ఆనందిస్తూ ఆయన మీద పూర్తి విశ్వాసం ఉంచుతావో, ఆయన నీ హృదయ వాంఛను తీరుస్తానని ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అనుమానాన్ని వదిలిపెట్టు, అవిశ్వాసాన్ని వదిలిపెట్టు, నీ ప్రార్థనా జీవితాన్ని స్థిరపరుచుకొని ఆయన సన్నిధిలో ఆనందంగా సంతోషంగా బ్రతకాలని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుణ్ణి అనుమానించవద్దు, దేవుని మీద వ్యతిరేకమైనటువంటి ఆలోచనలను పెట్టుకోవద్దని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన పరలోకపు తండ్రి, నీవు నాయనా మా హృదయంలో ఉన్నటువంటి అయా వాంఛ వెరిగిన వాళ్ళు, అయా మా కోరికలు మీకు తెలుసు ప్రభువా. అయా ఈ లోకములో మా తల్లిదండ్రుల్ని మేము నోరు తెరిచి అడిగితేనే కొన్ని ఇవ్వగలరు, కొన్ని మా వల్ల కాదంటారు. కానీ మా హృదయంలో ఏముందో మీరు ఎరిగినటువంటి పరమ తండ్రివి. కాబట్టి నీ సన్నిధిలో మేము విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, ఆనందముతో, సంతోషముతో అయ్యా మేము సాగిపోతూ ఉన్నప్పుడు తగిన సమయంలో ప్రతి ఒక్కటి మాకిచ్చి మమ్మల్ని సంతోషపెట్టే దేవుడు అని ఈరోజు మాకు నేర్పించినందుకు స్తుతులు చెల్లిస్తూ, ఎవరైతే అటువంటి అయా ప్రభువా నిరాశలో ఉన్నారో, ఎవరైతే నాయనా నా దేవుడు నాకు ఇంకా ఏమి చేయలేదని అయా అపనమ్మకంగా ఉన్నారో, వాళ్ళని ఈరోజు నువ్వు దర్శించి వాళ్ళను బలపరిచి వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తావనే విశ్వాసం వారికి పుట్టించి ఆనందించే భాగ్యం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వందనాలు.